బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం సంకీస గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండుబాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్పు ఢోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, ఢోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శేఖర్ హాజరయ్యారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ దేశ చరిత్రలోనే మరోలేని రోజుగా యావత్ పంచం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివర్ణించాయి. ఏ ముఖ్యమంత్రికి దక్కినటువంటి అవకాశం అట్టడుగు వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఆనాడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దేశ పర్యటన చేసినప్పుడు వర్గాలకి ప్రాతినిధ్యం లేదని గ్రహించి ఈ అవకాశాన్ని ఈనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారిని ప్రోత్సహించి ఈనాడు కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినందుకు ఢోర్నకల్ మండల పక్షాన, అదేవిధంగా పెరమల సంకీస గ్రామ పంచాయతీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ జరగనప్పుడు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తానని చెప్పి ఈనాడు మాట ఇచ్చినట్టుగానే నిలబెట్టుకొని చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు గ్రహించి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రపంచానికి ఒక దిక్సూచి ముఖ్యమంత్రిగా అభివర్ణించడం జరిగింది. రాబోయే కాలంలో రాజ్యాంగ సవరణ జరగడానికి అవకాశం లేనప్పటికీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అటు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఒక వెన్నుదన్నులో వణుకొచ్చే విధంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ కాలంలో బీసీలకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పాదాభినందనలు తెలియజేస్తూ